విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బీజేపీలో చేరడంపై తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. 5 సంవత్సరాలలో 3 పార్టీలు మారిన ఊసరవెల్లి వెల్లంపల్లి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కుర్చీలు విరగ్గొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలానే శాశ్వత మిత్రులు ఉండరన్న విజయవాడ పశ్చిమవాసులకు బాగా అర్థమవుతుంది. నిన్నటి వరకు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఒకరిపై ఒకరు ప్రతి చిన్న విషయానికి దూసుకువచ్చేవారు. చేతులు కలిపేందుకు సైతం ప్రయత్నించిన సంఘటనలు లేకపోలేదు. ఇవన్నీ ఇప్పుడు మారిపోయాయి. వెల్లంపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో వెల్లంపల్లిని వ్యతిరేకించిన దేశం నేతలు ఇప్పుడు ఆయన తరఫున ప్రచారం చేయాలి. ఇదంతా జీర్ణించుకోలేని దేశం కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయాల వద్ద కుర్చీలు విరగ్గొట్టి నిరసన వ్యక్తం చేశారు. మైనార్టీ కార్యకర్తలైతే ఇక తాము తెలుగుదేశానికి ఓటేసేది లేదని నిక్కచ్చిగా తేల్చి చెప్తున్నారు. మరోపక్క వెల్లంపల్లి మాత్రం తాను నిజాయితీపరుడునని, పార్టీ మారడం వెనుక తన స్వార్థం లేదని, కేవలం కార్యకర్తల ఒత్తిడి మేరకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జాతీయ పార్టీ అని బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి బీజేపీ తీర్థం తీసుకున్నట్లు వెల్లంపల్లి వివరిస్తున్నారు. బీజేపీ పార్టీలో ఎందుకు చేరతాను అని చెప్పడానికి కొంత మీడియాకు కూడా తెలియపరచాలి కాబట్టి రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇప్పుడు సీమాంధ్ర 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఒక నేషనల్ పార్టీకి తప్ప ప్రాంతీయ పార్టీలకి ఎటువంటి పాత్ర ఉండదని చెప్పి తెలిసి కూడా మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గుజరాత్ ప్రతి ఒక్కరూ కూడా దేశం మొత్తం చెప్పుకుంటున్నారో ఆ విధంగా ఆయన ప్రధానమంత్రి అయితే మన సీమాంధ్రాన్ని కూడా మంచి అభివృద్ధి చేస్తారని చెప్పని ఈ 13 జిల్లాలను కూడా ఒక చక్కటి దిక్సూచితో ముందు తీసుకెళ్లేదానికి సాధ్యపడుతుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో సీమాంధ్ర బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోనే మేము బీజేపీలో రావడం జరిగింది. మరోపక్క బీజేపీ నేతలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. అకస్మాత్తుగా పార్టీలో చేరి టికెట్ తీసుకునే ప్రయత్నం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా వెల్లంపల్లి బీజేపీలో చేరికతో విజయవాడ పశ్చిమలో ఒకసారి సమీకరణలు మారిపోయాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తామన్న జయరాం. నెల్లూరు జిల్లాలో లోకేష్ రోడ్ షో, అభిమానుల నుంచి విశేష స్పందన. ఆచంట టీడీపీ అభ్యర్థి ఎంపికపై దుమారం, పితానికి అవకాశం ఇవ్వడం